హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నిమ్మకాయ గురించి మీకు సి విటమిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్, నిమ్మకాయని కనుక ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం మన శరీరానికి. ఈ శరీరానికి అవసరమైన సి విటమిన్ నిమ్మలో పుష్కలంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను ఈ నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే నిమ్మలో ఉండే విటమిన్ సి ఎముకలు కాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మ రసంలోని ఫ్లావనాయిడ్స్ క్యాన్సర్ కారక కణాలను కూడా నిరోధిస్తుంది అనమాట. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ కూడా రాదు. కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్ టీకి జత చేసి తాగితే టీలోని 80% యాంటీ ఆక్సిడెంట్లు ఈ శరీరానికి అందుతాయి అన్నమాట. తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను అంటే టాక్సిన్స్ను బయటికి పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం ఈ నిమ్మలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాలేయంలో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించి కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. అంటే లివర్ అన్నమాట. లివర్ యాక్టివేట్గా అవుతుంది ఎప్పటికప్పుడు ఇది వాడుతూ ఉంటే. వయసు పెరుగుతున్న చర్మం అనేది ముడతలు పడకుండా కూడా ఈ నిమ్మకాయ సి విటమిన్ ఉపయోగపడుతుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ళ నుంచి వెలువడే రక్తస్రావాన్ని కూడా అడ్డుకుంటుంది అనమాట ఈ నిమ్మకాయ. దీంట్లో ఎన్ని రకాల మంచి గుణాలు ఉన్నాయన్నమాట. కనుక దీన్ని అవకాశం ఉన్నంత వరకు వాడుకుంటూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇట్లు మీ ఎద్దనపూడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.